అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన దీపశిఖ నుంచి ఈవెంట్ మేనేజర్ అనే కథ. నిజానికి ఈ కథ అచ్చయింది 2003 సంవత్సరం ఏప్రిల్ నెలలో. పైగా ఈ కథాకాలం 50 ఏళ్ల నాటిది అని అప్పుడే రాశారు. అంటే 2003 నాటికి లేదా ఇప్పటి నుంచి చూసుకుంటే 75 సంవత్సరాల దరిదాపుల మాట. కథావస్తువు ఏంటంటే అప్పట్లో కొన్ని ప్రాంతాలు, కొన్ని కుటుంబాలు శుభకార్యాలను ఎలా నిర్వహించేవారు, అసలు ఎలా ఉండేది ఏంటి అన్నది మనకి కళ్ళకు కట్టినట్టుగా చెబుతూ చక్కటి తెలుగు పదాలని కూడా వాడారు శ్రీ సోమరాజు సుశీల గారు. ఇప్పటి మాట ఎప్పుడో 50 ఏళ్ల నాటిది. రెండో ప్రపంచ యుద్ధం డిప్రెషన్లో చిత్తయి కుదేలైన కుటుంబంలో పెద్ద పిల్ల పెళ్ళి. అది మేనమావతో గుడి సత్రంలో. ఎవరు మగపెళ్లివారో ఎవరు ఆడపెళ్లివారో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. పెళ్లివారి బస్సు సత్రం ముందు ఆగగానే పెళ్లి కూతురి తల్లి వియ్యపురాల్ని కావలించుకుని అమ్మా అంటూ బావురుమంది. తప్పు తప్పు, శుభమా అంటూ పెళ్లివారు వస్తే అలా కళ్ళనీళ్లు పెట్టుకోకూడదని పెద్దవాళ్ళు కేకలేశారు. ఆ ఏడుపేదో అప్పగింతలయ్యాక అంటూ కన్యాదాత కసురుకున్నాడు. మీ ఇంట్లో అందరూ ఇంతే, మనసులు మహాకఠినం. మన చిట్టిగాడు ఉండుంటే ఈవేళ ఎంత సందడి, అక్కని నేల మీద నడవనిచ్చేవాడా? మీరొక్కరే అన్ని పనులు నొల్లుకుంటూ సైకిల్ మీద తిరిగేవారా? నా బతికే పాపిష్టిది. 5 ఏళ్ల నాడు 2 రోజుల జ్వరంతో కన్నుమూసిన కొడుకుని తలుచుకుని మళ్ళీ ఇంకొక వరస కళ్ళ నీళ్లు ఆపుకుంటూనే తమ్ముడికి, అదే కాబోయే అల్లుడికి హారతిచ్చింది. ఆ రోజుల్లో మనుషులు పోయి 10 ఏళ్లైనా కూడా శుభాశుభాలప్పుడు అయినవాళ్లు కనిపిస్తే కళ్ళనీళ్లు నదులుగా ప్రవహించేవి. మరిప్పుడు ఎవరైనా పోయారని పలకరిద్దామని ఏ మర్నాడో వెడితే పిజ్జాలో బిర్యానీలో తెప్పించుకుని సీరియల్స్ చూస్తూ తింటూ ఉంటారు, పోయినవాడి ఫోటో ముందుంచిన అగరొత్తుల పొగకి దగ్గుతూ. విషాదాన్ని వెంటనే మర్చిపోవడం ఇప్పటి పద్ధతి. ఒక్క రాజకీయ నాయకులు పోతే మాత్రం టీవీ సాక్షిగా దేశం అంతా 3 రోజులు ఏడుస్తుంది. బస్సు దిగిన వాళ్ళు పెద్ద పెళ్లివారిలాగా డాబుగా ఏమీ లేరు. తెల్లారగట్ల లేచి బస్సులో కోటిపల్లి రేవుకొచ్చి గోదారి దాటి మళ్ళీ బస్సెక్కి 4ంటికి విడిదికి చేరిన వాళ్ళు ఎంత నీరసంగా దుమ్ము కొట్టుకుపోయి ఉంటారో అలాగే ఉన్నారు. అందరికీ ఆడపెళ్లివారి సత్తా మీద అనుమానమే. పాపం ఉత్తినే భయపడ్డారు గాని సత్రమైనా ఎంత కళకళ్ళాడిపోతోందో. ఎటు చూసినా ముగ్గులే. ఎన్ని రకాలో. నడవాలోనూ మెట్ల మీద గదుల్లోనూ వేసిన ముగ్గు వెయ్యకుండా కళ్ళు చెదిరిపోయేటట్టు వేశారు. ఇంకా రాత్రి పెళ్లి జరగాల్సిన హాల్లో అయితే పెద్ద కళ్యాణ మండపం ముగ్గు. పెళ్లి కొడుక్కి అతని స్నేహితులకి అని కేటాయించిన గది వాకిటికి నెమళ్ళు అలిన లేసుల తోరణం. అందులోనే చెరో పక్క వధూవరుల పేర్లు కూడా అల్లికలో వచ్చేశాయి. ఏమే కాముడు, ఈ ముగ్గులన్నీ మన స్వర్ణగాడు పెట్టినవేగా, ఈ లేసెప్పుడల్లిందే అంటూ అత్తగారు మనవరాలు అంటే కాబోయే కోడలి పనితనాన్ని చూసి మురిసిపోయింది. ఫలహారాలు కానిద్దురుగాని రండి అంటూ చిన్న విస్తళ్ళేశారు. వీళ్ళు అద్దెకుండే ప్లీడరు గారి భార్య తన నోముల్లో నందికేశుడి శనగలు పరవాన్నం మిగిలిపోయాయని బాధపడుతుంటే మా మనవరాలి పెళ్లిలో చెల్లించేసుకోండని చెప్పి ఆవిడికి సాయం చేసి పెట్టింది పెళ్లి కూతురి బామ్మ సరమ్మగారు. సరి సరి, ఫలహారాలంటే ఏ ఉల్లిపాయ పకోడీలన్నా ఉంటాయనుకున్నా, ఈ నందికేశుడి ప్రసాదాలా అని వెక్కిరిస్తూనే పెళ్లి కొడుకు పెద్ద బావగారు ఆ 4 గింజలు నోట్లో వేసుకున్నాడు. ఆకలి మహాత్యం అలాంటిది మరి. బావా, నా మాట దక్కించు, స్వర్ణ నీ కూతురే అనుకో అని దండం పెట్టింది కాముడు. ఇంటికి పెద్దలుడంటే వియ్యంకుడి కన్నా పవర్ఫుల్ కదా మరి. అందరూ తలో పక్కన సామాన్లు సర్దుకుని స్థిమిత పడ్డాక
వియ్యపురాలిని పలకరించేందుకు విడిది గదికి వెళ్ళింది సరమ్మగారు. ఏం వదినా, ప్రయాణంలో ఇబ్బంది పడలేదు కదా? అన్నగారేరీ కనబడ్డం లేదు. ఇదిగో ఈ పట్టు మేము ఆడపెళ్లివారం, మీరు మగపెళ్లివారు అయిపోయారు. మీకు చేయాల్సిన మర్యాదలన్నీ మీ అమ్మాయికే అప్పచెప్పాను. అన్నీ అడిగి చేయించుకోండి. రెండింటికి స్నాతకం పీటల మీద కూచోవాళ్ళట. ఇంక మా బంగారు తల్లి స్వర్ణగాడు మీ ఇంట్లో అడుగుపెట్టిందంటే మీకెలా కలిసొస్తుందో చూడండి. దానిది మహారాణి జాతకం. ఎవరు దాని చెయ్యి పట్టినా ముద్రికాయోగం తప్పదని అది పుట్టినప్పుడే వాళ్ళ తాతగారు రాసుంచారు. ఇంక మన భాస్కరం కలెక్టర్ అయ్యేది ఖాయం. అంతా మీ అదృష్టం వదినా. మా ఇంటి పిల్ల మీ ఇల్లు మెడుతోంది. ముగ్గులు చూశారా? 3 రోజుల నుంచి పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు గుడి నిండా కూడా వేసేసింది. పూజారి గారు ఎంత సంతోషించారో. ముహూర్తం టైంకి స్వామివారి తరపున పూలహారాలు పంపిస్తానన్నారు. ఇంకా నే మళ్ళీ కనిపిస్తా అంటూ వచ్చినావిడ వెళ్ళిపోయింది. తాను మాట్లాడాల్సినవన్నీ మాట్లాడేయడమే కానీ ఎదుటి వాళ్ళని నోరిప్పనిచ్చే స్వభావం కాదు సరమ్మగారిది. బెక్కమొహం వేసుకుని తల ఆడించడమే తప్ప నోరు పెగిలితేనా పెళ్ళికొడుకు తల్లికి. పిల్లనిచ్చుకున్నామని చెప్పి 25 ఏళ్లుగా అణిగి మడిగి ఉన్న ఆవిడికి ఇప్పుడు కొత్తగా వియ్యపురాలి హోదా ఏమొస్తుంది? జిల్లా మొత్తంలో ఎవరైనా సరమ్మగారి ముందు నోరిప్పడమే, ఇంకేమైనా ఉందా? అప్పుడు నోరు పెగిలింది పెళ్ళికొడుకు 4వ అక్కగారికి. అమ్మా, అదేమిటే అలా బిగుసుకుపోయావు? మరీ విచిత్రం. తానొక్కతికే మనవరాలైనట్లు, దాన్ని చేసుకోవడం మన అదృష్టం అన్నట్లు మరీ ఇంత గడుసుతనమా? 10,000 రూపాయల కట్నాన్ని కాదనుకుని అక్క మొహం చూసి పిల్లని నువ్వు కడుపులో పడేసుకుంటుంటే కాస్తన్న గౌరవం లేకుండా. రేపు నిజంగా మన బాచిగాడు పరీక్ష పాస్ అయితే వాళ్ల గొప్పదనం వల్లే అంటుందేమో. పోన్లే, ఎవరి గొప్ప వల్లైతేనే. వాడి పరీక్ష గట్టెక్కి ఉద్యోగస్తుడైతే ఇంక మాకే బెంగా లేకుండా వాడి దగ్గర పడుండొచ్చు. 2 ఏళ్ల నుంచి ఏ ఉద్యోగంలోనూ చేరకుండా రాత్రనక పగలనక కష్టపడ్డాడు పిచ్చినాగన్న. ఎన్నో అనుకుంటాం. ఎవరి అదృష్టాలు ఎలా ఉంటాయో ఎవరికి తెలుసు. మన కావుణ్ణిచ్చినప్పుడు వీళ్ళది 3 ఊళ్ళ కరణీకం, 30 పుట్ల భూమి. వాళ్ల ఊళ్ళో ఎవ్వరి పెళ్ళన్నా మంగళసూత్రాలు మధుపర్కాలు ఆవిడ చేత్తో ఇవ్వాల్సిందే. ఎన్ని 100 పెళ్ళిళ్ళు అయ్యాయో ఆవిడ చేతుల్లో. కాలమహత్యం కాకపోతే విస్సన్న పంతులు గారి మనవరాలి పెళ్ళి పక్క ఊళ్ళో దేవుడి గుడి సత్రంలో జరగడమేమిటి చెప్పు? కాలం ఎంతటి వాణ్ణైనా ఉంచుతుందంటారు గాని ఈవిడ్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఆస్తులు హరించిపోయినా ఝాంకారం పిసరంతైనా తగ్గలా అని కూతుర్ని కాస్త హెచ్చరించింది. ఊరికే పోతాయేమిటి ఆస్తులు? మామిడి పళ్ళు ఎవరెక్కువ తింటే వాళ్ళకి బహుమానాలని చెప్పి కాపంతా ఊళ్ళో పిల్లల చేత తినిపించి ఎక్కడా పెళ్లి కావాల్సిన పిల్లలు కనపడకపోతే ఓ పాలేరాడికి ఆడవేషం వేసి ఇంకో పాలేరాడికిచ్చి 3 రోజులు భోగమేళంతో సహా పెళ్లి చేసి ఇడ్డెన్ల పద్దని చెప్పి సుబ్బయ్య శెట్టికి వారానికో వెండి గ్లాసు పంపించి ఇలా 1 2 ఇదేగా వీళ్ళు చేసిన నిర్వాకం. చూడు పాపం, పిల్ల జమీందారల్లే పెరిగిన చిన్నబావ ఇప్పుడు మండుటెండలో సైకిల్ ఎక్కి తిరుగుతూ కాంట్రాక్టర్ దగ్గర మేస్త్రీ ఉద్యోగం చేస్తూ 2 గదుల కొంపలో ఒక్కడు ఇంటి భారాన్ని మోస్తూ. ఇన్నేళ్లై కాపురానికి వచ్చిన అక్కకి ఏ విషయంలోనూ నోరెత్తడానికి లేదు కదా. అదో వెర్రిబాగుల్ది. ఆ అన్న ఊ అన్న అన్నిటికీ బావురు మండం తప్ప ఏమీ తెలీదు. అందుకే మనమందరం ఆవిడికి లోకువ. అక్కలాగే చేతకాని వాళ్ళం అనుకుంటోంది. ఆడబడుచు కదా మరి, మాట్లాడకుండా ఉండలేకపోతోంది. సర్లే, నాన్నగారు పేకాటలో కూచున్నట్లున్నారు. నువ్వు వెళ్ళి నాన్నగారి దగ్గర 10 రూపాయలుంచి పర్సు పట్టుకెళ్ళి బాచికిచ్చేయి. తిరుగు ప్రయాణంలో అవస్థ పడిపోతాం. పెద్దాడ సూరంపిన్ని పిల్లలంతా ఆటలో దూరినట్లున్నారు. ఆఖరి దమ్మిడి అయ్యే వరకు వదలరు. పేకాటలో స్థిరపడిపోయిన పెళ్లి పెద్ద పర్సు దాచేందుకు కూతుర్ని పంపించింది. ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో దర్జాలకి ధారాళాలకి పేరుపడ్డది విస్సన్న పంతులు గారి కుటుంబం.
6 అన్నదమ్ములకి ఆయనే పెద్ద. ఆయనకి ఒక్కడే కొడుకైనా లంకంత లోగిట్లో ఎటు చూసినా జనమే. ఎవరికీ ప్రత్యేకించి చదువులు లేవు, పనులు లేవు. కరణీకం పనులు, వ్యవసాయం పనులు అన్నీ ఆయనే చూసుకునేవాడు. ఇంట్లో ఆడవాళ్ళందరూ రకరకాలు వండుకోవడం, తిన్నంతా తినడం, పారేసినంతా పారేయడం. 2 రోజులకోసారి గూడుబండి కట్టుకుని కాకినాడెళ్ళి 3 ఆటలు చూసి తెల్లారాక ఇల్లు చేరడం. ఇంకా మగవాళ్ళైతే పగలంతా పేకాట, సాయంకాలం వేట. డిప్రెషన్ దెబ్బకి పైకి ఎవ్వరికీ చెప్పుకోలేక, మింగలేక, అప్పుల వాళ్ళ నూరుకోబెట్టలేక ఉన్నట్టుండి రాత్రి నిద్దట్లోనే ప్రాణాలు వదిలారు పంతులుగారు. అప్పుడు అందరూ కళ్ళు తెరిచి ఆవలిస్తూ ఆలోచించేలోపే సమయాతీతం అయిపోయింది. ఆస్తులు అమ్మడం తప్ప ఎవరికైనా ఏ పనైనా చేయడం వస్తే కదా. 5-6 ఏళ్ళు గడిచేటప్పటికి పొలాలు, భూములు, తోటలు ఆ ఊరి కామందులకి, కరణీకాలు దూరపు దాయాదులకి అమ్మేసుకుని చెల్లాచెదురైపోయి తలో చోట నిజంగానే తల దాచుకుని బతుకుతున్నారు. కానీ ఇంత ఆస్తి ఇలా పల్లాములైపోయిందని గాని 70 రూపాయల జీతానికి కొడుకు ఎర్రటెండలో మేస్త్రీ ఉద్యోగం చేయాల్సొచ్చిందని గాని 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు చకచకా ఎదిగొస్తున్నారని గాని సరమ్మగారికి ఏ బెంగా లేదు. ఎవరి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఆవిడికి ఓ గట్టి నమ్మకం. ఆ ఇంట్లో సరమ్మగారు తప్ప మిగతా వాళ్ళంతా అనామకులే అయినప్పటికీ 18 ఏళ్ల మనవరాలు స్వర్ణ మాత్రం నిజంగా బంగారు బొమ్మే. బామ్మకి తగ్గ మనవరాలు. ఏ పని చేసినా వచ్చు వరం ఉండవు. ఓ లేసులల్లడమేనా, ముగ్గులు పెట్టడమేనా, గోరింటాకులు పెట్టడమైనా, ఎవరి పెళ్ళికెళ్ళినా రకరకాల పువ్వుల జడలు ఇయ్యడమైనా అన్నింట్లోనూ ఫస్టే. అవన్నీ చూసే కదా పాపం బాచిగాడనబడే భాస్కరం మనసు పారేసుకున్నది. భాస్కరానికి బయట సంబంధం చేసుకుంటే వాళ్ళిచ్చే 10,000 కట్నంతో ఆఖరిదాని పెళ్లి చేయాలనుకున్న ఇంటిల్లిపాది ప్లాన్లు తల్లకిందులైపోయాయి. మరి చెల్లై పెళ్ళెలారా అంటే, నేను అప్పు చేసి పెళ్లి తర్వాత తీర్చుకుంటానమ్మా, స్వర్ణని కాదంటే నేను పెళ్ళే చేసుకోను అని భీష్మించు కూచున్నాడు. మావయ్య చేసుకోకపోతే నేను నూతిలోకి దూకి చస్తానని ఇది బెదిరింపు. ఇంక ఎవ్వరూ మారు మాట్లాడకుండా బాచిగాడి పరీక్షలు అవ్వగానే ముహూర్తాలు పెట్టుకున్నారు. కన్యాదాత ఆఖరి చెక్క అమ్మేసి 2,000 తెచ్చి వీళ్ల చేతుల్లో పెట్టగానే అది పట్టుకెళ్ళి చెల్లాయి పెళ్లివారికి కట్నం అడ్వాన్స్ ఇచ్చేశారు. ఇంక ఇప్పుడు పెళ్లి ఖర్చులకి అటు ఏమీ లేదు, ఇటు లేదు. ముహూర్త బలం వల్ల ఆ శుభకార్యం జరగాల్సిందే. మా మనవరాలు పుట్టినప్పుడే మా పెద్దవాళ్లు కట్టించిన వీరేశ్వరుడి గుళ్ళో పెళ్లి చేస్తామని మొక్కుకున్నాం అని చెప్పి సరమ్మగారు వాళ్ళు కాపురం ఉంటున్న ఊళ్ళో సత్రంలో పెళ్ళి అని నిర్ణయించేసింది. అందరికీ కార్డు మీద చేతిరాత ఆహ్వానాలే. శుభలేఖల ఖర్చెందుకు, ఊళ్ళో వాళ్లను బాగు చేయడానికి కాకపోతే అని. మరుదులకి ఆడపడుచులకి తేవాల్సిన బహుమతులన్నీ పురమాయించింది. రామ్మూర్తి పానకం బిందెలు, కాళ్ళు కడుగు పళ్ళెం, సుందరి వాళ్ళు మధుపర్కాలు, సుబ్బులు పెళ్ళికొడుక్కి వాచి, రాజారాం వాళ్ళు అప్పగింతల బట్టలు, పెద్ద మేనత్త చేత్తో తలా 200, 5 రకాల ఫలహారాలు, ఇలా పెళ్లి కూతురికిచ్చే సారెతో సహా అన్నీ ఏర్పాటు చేసింది. కానీ ఎంత చేసినా మరి ఆ రోజుల్లో ముహూర్తం అయ్యాక పెట్టేదే పెళ్లి విందు కదా. క్లుప్తంగా చేద్దామన్నా 2 భోజనాలు, 2 టిఫిన్లు తప్పడం లేదు. దగ్గరి వాళ్లే 100 మంది అవుతున్నారు. నందికేశుడి పేరు చెప్పి మధ్యాహ్నం టిఫిన్లు గట్టెక్కారు. తెల్లారగట్లు లేచి ఎండలో ప్రయాణం చేసి వచ్చారేమో మగపెళ్లివారంతా సొమ్మసిల్లి పడుకున్నారు. రాత్రి వంటలు అవుతున్నాయి. వంట చేసేది ఒక ముసలాయన మనవడు. వాళ్ళు సత్యం జట్టులో వాళ్లే. కానీ పెద్ద జట్టు మొత్తం కాకినాడ తహసీల్దార్ గారి అమ్మాయి పెళ్లికి బుక్ అయిపోయింది. సత్యం మాత్రం 7 మైళ్ళు సైకిల్ మీద తిరుగుతూ
అటూ ఇటూ మాట రానియకుండా చూస్తున్నాడు. అరటికాయ ఉప్మా కూర, కందిపొడి, గోంగూర, దోసావకాయ, పప్పు పులుసు, చిన్నవడ్డన్ల లడ్డు అన్నీ సరిచూసుకుని ఇంక నే వెడుతున్నానని అమ్మగారికి చెప్పాలనుకుంటూ 6:30 కల్లా సైకిల్ ఎక్కి వెళ్ళబోతోన్న సత్యం ఒక్కసారి ఆగిపోయి చూస్తూ నిలబడిపోయాడు. తెల్లగా మెరిసిపోతూ రంగురంగుల జంపఖానాలు అలంకరించుకుని, పువ్వుల దండలు చమ్కీలు సింగారించుకుని, గంటలు మోగించుకుంటూ నిజమైన పెళ్లివారు ఇప్పుడొస్తున్నారా అన్నట్టు పాటలు పద్యాలతో హోరెత్తుతూ సత్యం ముందు బళ్ళు, ఆడ మగ పట్టుబట్టలతో, ఉన్న అన్ని నగలతో, సెంటు సువాసనలతో పిల్ల పాప కలిసి అధమపక్షం 400 మంది. ఇంకా ఎంతమంది ఉన్నారో వెనకబడ్డ బళ్ళొచ్చి కలుస్తున్నాయి. దండాలు పెద్దమ్మగారు, సంతోషం అమ్మగారు, ఇంకా మా మీద దయించారండమ్మా. మన బామ్మర్ది గారికే ఇస్తున్నారంటగా. అబ్బో ఎంత బాగుండారో. ఇక మన బంగారమ్మ కలెక్టర్ గారి భార్య అయిపోతారన్నమాట. ఇలా పట్టరాని సంతోషంతో వానాకాలపు జల్లు మీద జల్లులా, జడివానలా ఒకటే జనం. ఊర్నించి పెళ్లిబళ్ళొచ్చాయని విని సరమ్మగారు వాకిట్లోకి వచ్చింది. ఏం కనకయ్య, బావున్నావా? మమ్మల్ని మర్చిపోయావనుకున్నా. యారా కన్నలు, అప్పుడే మనవడుట్రా నీకు? ఏం పేరు పెట్టావు? బాపినీడు గారు మా మూల పొలం ఎలా ఉంటుందోనని వెనకాడారు. మొన్న 45 బస్తాలు అయ్యాయిట కదా. ఇలా ఒక్కొక్కళ్ళనే పలకరిస్తోంది. అందరికీ వాకిట్లో జంపఖానాలు పరిపించి కూచోపెట్టించింది. కోడలు కంగారు పడిపోతోంది. అత్తయ్య ఎలా ఎలా అంటూ భయానికి అప్పుడే ఆ అర్భకురాలి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు మాట్లాడకుండా ఇక్కడి నుంచి పోయి మీ అమ్మతో కబుర్లు చెప్పుకో. విడిదిల్లు విడిచిపెట్టి రాకు. మన చవటని నేనోసారి పిలిచానని చెప్పు అని కోడలికి ఆర్డర్ వేసింది. అదెవరో తెలుసు కాబట్టి కాముడు వెంటనే వెళ్ళిపోయింది. ఇంకా అప్పటికి ఆ సత్రంలో కరెంటు దీపాలు లేవు, అన్నీ నూనె దీపాలే. వాటికన్నా గాడిపోయి వెలుతురే మెరుగ్గా ఉంది. భోజనాల టైంకి వెలిగించుకోవచ్చునని చెప్పి 2 పెట్రోమాక్స్ లైట్లు తెప్పించుంచారు. కాసేపటికి ఆవిడగారి వంశోద్ధారకుడు కన్యాదాత వణుక్కుంటూ వచ్చాడు. ఏమిటే అమ్మా పిలిచావుట అంటూ. నే బతికొండగా తీరు వస్తుందిట్రా నీకు. మన ఊళ్ళో పెళ్లి పెట్టుకుంటే తట్టుకోలేమని చెప్పే కదా దిక్కుమాలిన వాళ్ళల్లా ఈ సత్రంలో చేస్తున్నాం. చిన్నప్పుడే మొక్కుకున్నామని పుట్టెడు అబద్ధాలాడి ఎక్కడెక్కడి వాళ్లకో 5 రోజుల పెళ్లి చేసిన దాన్ని సొంత మనవరాలి పెళ్ళి అర్ధరాత్రి ముహూర్తం ఏరి కోరి పెట్టించి గుట్టు చప్పుడు కాకుండా కానిస్తుంటే నీకేమైనా చేమ కుట్టినట్లన్నా ఉందా? బాధ్యత ఎప్పటికి తెలుస్తుందిరా. మన ఊరెప్పుడెళ్ళావు? వీళ్ళందరినీ ఎప్పుడు పిలిచావు? పోనీమంటే ఇలా పిలిచానని నాతో మాట మాత్రమైనా చెప్పావా? మన ఇల్లు అమ్మేశాక నేనా ఊళ్ళో అడుగుపెట్టానా? ఇప్పుడు ఏ గంగలో దూకమంటావురా అని అడిగింది. ఆవిడ మాటలు వింటోన్న సత్యం కల్పించుకున్నాడు. కంగారు పడకండమ్మా, నేను గంట ఆగి వెడతాగా. ఇప్పటి మట్టుక్కు అన్నీ సరిపోతాయి. ఒక్క మూట బియ్యం పడేయించండి చాలు, మీకు మాట రానిస్తానా అంటూ ఎక్కిన సైకిల్ దిగి అరటిగెల ముందేసుకున్నాడు సత్యం. ముహూర్తం పెట్టడానికి పేరయ్య శాస్త్రి గారు మన ఇంటికొచ్చినప్పుడే అడిగానే ఓ 500 పెళ్లినాటికి సర్దమని. శివరాత్రి వెళ్ళాక రమ్మన్నారు. ఆ డబ్బులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి గారు ఇటొచ్చారేంటో అని అందరూ అడుగుతుంటే మిమ్మల్ని పెళ్ళికి పిలవడానికి వచ్చారని ఆయన చెప్పారు. ఒకళ్ళకి చెప్పి ఇంకోళ్ళకి చెప్పకపోతే బాగుండదని అందరికీ చెప్పొచ్చా. శుభలేఖలు ఇవ్వలేదు కదా, ఎవ్వరూ రారేమోలే అని నీతో చెప్పలేదు. నిజంగా ఎంతమంది వస్తారనుకోలేదే. సర్లే, వాకిట్లో అందరినీ జాగ్రత్తగా పలకరించు. పాపం వాళ్ళు ఏ వేళప్పుడు బయలుదేరారో. దాహం కనుక్కో, భోజనాలు ఏర్పాటు చేసి పిలుస్తా అంది. పెళ్ళికని వచ్చిన రైతులెవ్వరూ చేతులు ఊపుకుంటూ రాలా. 10 అరటిగెలలు, గుమ్మడికాయలు, ఆనపకాయలు, బండెడు ఘుమఘుమలాడిపోయే చిన్న రసాలు, పెళ్లివేళ దాహానికని కొబ్బరి బొండాలు, 5 వీసెల నెయ్యి, అరిసెలు అన్నీ తెచ్చారు.
కానీ బియ్యం మూట మాత్రం ఎవ్వరూ తేలేదు. ధైర్యంగా మిగతా వంట కానిస్తున్నారు. ఎసళ్ళు మరిగిపోతున్నాయి. ముందు మగపెళ్లివారి భోజనాలు అవుతున్నాయి. వంట సావిట్లో సత్రం గుండిగలు మెరిసిపోతున్నాయి. ఆవిడ నెమ్మదిగా ప్రభాకరాన్ని పిలిచింది. ఒరేయ్, దొడ్డిగుమ్మం దగ్గరికి కళ్ళిగాడిని బండి తోలుకురమ్మను. ఇదిగో ఈ గుండి గట్టుకెళ్ళి కాస్త అసింటా ఉన్న ఏ కొట్లోనో పెట్టి బస్తా బియ్యం మంచివి వేయించుకురా. ఎవ్వరికంటా పడకూడదు. తెల్లారేటప్పటికీ విడిపించుకుంటామని చెప్పు. ఇక్కడున్నట్టు రావాలి. ఈ విషయం బయటికి పొక్కిందో అదిగో ఆ గుళ్ళో కూర్చున్న 3వ కంటివాడి సాక్షిగా ఈ నూతిలో తోసేస్తాను నిన్ను. వినిపిస్తోందా అంది. వాడు మహా అసాధ్యుడు. నెమ్మదిగా గుండిగ నీళ్లు పారబోసి బండిలో పెట్టుకునెళ్ళి 15 గంటలో బియ్యం బస్తాతో తిరిగొచ్చాడు. ఎవరైనా చూశారేమిట్రా అడిగింది. లేదు దొడ్డ, కొట్లో కూడా వెలుతురు లేదు. తెల్లారేలోపొచ్చి తీసుకుంటామని తీసుకొచ్చాను. అవును, ఇప్పుడు లేని డబ్బులు అప్పుడెక్కడి నుంచి వస్తాయే? నీ అత్తారిస్తారులే వెధవా, అన్నీ ఆరాలే. ఇంకెక్కడ చేసింది చాలు గాని పోయి వడ్డన కలుస్తోందో లేదో చూడు. అరటికాయ ముక్కల్లో అగరొత్తులు గుచ్చారో లేదో. కళ్ళిగాడిని రాయబారం పద్యాలు అందుకోమన్నానని చెప్పు అంది. ఆఖరి బంతి భోజనాలు అవుతూ ఉండగానే పెళ్లి కూతురికి తలంటు పోయడానికి వెళ్ళిపోయింది. పెద్ద తలకట్టు, సాంబ్రాణి పొగేసి చిక్కులు తీసి పొడుగు మొగ్గలు కనకాంబరాలు దవనంతో వదులుగా వంకీల జడ కుప్పెలు. జడ చూస్తేనే కళ్ళు తిప్పుకోలేము. ఎప్పుడో ఏణ్ణర్థం నుంచి దాచుంచిన తోపు రంగు ఆరణి పట్టు చీర ప్లీడర్ గారి అబ్బాయి పెళ్లికి కావుడికి పెట్టింది ఇప్పుడు గౌరీ పూజకి అక్కరకొచ్చింది. కోరుకున్న మొగుడు దొరికాడన్న సంబరంతో కళకళ్ళాడిపోయే ఆ చక్కదనానికి వేరే అలంకారాలెందుకుటా? 4:15కి ముహూర్తం అయ్యింది. స్వామివారి తరపున వచ్చిన గుండుమల్లె పూలదండలతో పెళ్లి మండపం గుబాళించిపోయింది. వాళ్ళిద్దరి తలంబ్రాల పోటీ కాదు కానీ చుట్టూ మూగిన పిల్లమేళాన్ని ఎత్తిన కూడా ఆ క్షింతలు కనిపించాయి. పెళ్ళికొడుక్కి పిల్ల ధ్యాస తప్ప వేరే ఏ ధ్యాస లేదు. ఇక చదివింపులు మొదలయ్యాయి. అన్నీ విస్సన్న పంతులు గారి మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి స్వర్ణలతాదేవికే. పెద్దిరాజు గారు, కనకయ్య గారు, బాపినీడు గారు, వెంకాయప్ప గారు, సీతయ్య శెట్టి గారు, భద్రిరాజు, వెంకట్రాముడు. చదివింపులు అవుతూనే ఎండెక్కే లోపల ఊరు చేరాలని బళ్ళు బయలుదేరాయి. ఫలహారాల పర్యవేక్షణకి వంట సావిట్లోకెళ్ళింది కళ్ళు తుడుచుకుంటూ సరమ్మగారు. ఊళ్ళోకి బండెక్కి షికారెళ్ళిన గుండిగా మళ్ళీ వచ్చి నేస్తాల సరసన ఏమీ ఎరగనట్టు గట్టెక్కింది. అప్పగింతలయ్యి పెళ్లివారు వెళ్ళిపోయాక చూసుకుంటే అన్ని ఖర్చులు పోను 200 రొక్కం 3 నెలల గ్రాసం మిగిలాయి. సత్యం చేతిలో 50 రూపాయలు పెట్టబోతే వద్దంటే వద్దు, స్వర్ణమ్మ నాకేమీ కాదా అంటూ దండం పెట్టి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. అలా మావయ్యని వరించి పెళ్ళాడిన స్వర్ణ తాతగారు రాసిన జాతకం పొల్లుపోకుండా మగడికి ముద్రికాయోగం పట్టించి బామ్మ దీవెనలు ఫలించి తన ఇల్లు 1000 ఇళ్ల మొదలై చుట్టాల సురభి అయి బంధువుల భాగ్యశాలి అయి నూలు లేని పుట్టం కట్టుకుని లక్కలేని సొమ్ములు పెట్టుకుని తన పెళ్లి స్వర్ణోత్సవం కూడా జరుపుకుంది. ప్రస్తుతం అమెరికాలో పుట్టి పెరిగిన తన మనవరాలి పెళ్లి ఏర్పాట్లు చేయాలని తాపత్రయపడుతోంది. మాటిమాటికి బామ్మని తలుచుకుంటూ ఆవిడెంత కష్టపడిందోనని నిట్టూరుస్తోంది. ఇంకా ముహూర్తం నెల్లాళ్ళుంది. ఆడపెళ్లివారు మగపెళ్లివారు అందరూ అక్కడి నుంచి రావాల్సిందే. ఇక్కడ లంకంత కొంపలో పెద్దవాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు. పెళ్లి కూతురికి ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని మనసేయడంతో ఇరుపక్షాల వారు సగం బోయింగు మాట్లాడుకుని వస్తారుట ముహూర్తానికి 3 రోజుల ముందు. ఎలాగో ఏమిటో ఏం చెయ్యాలో అని కంగారు పడుతూ అంటే భాస్కర్రావు గారి గొంతు వినిపించింది. ఇదిగో బంగారు, విశ్వం ఫోన్ చేశాడు. పెళ్లి పనులన్నీ ఎవరో ఈవెంట్ మేనేజరుట వాళ్ళకప్పజెప్పాడుట. మనిద్దరం దేనికి హైరానా పడక్కర్లేదు, అన్నీ వాళ్లే చూసుకుంటారుట.
మనల్ని కష్టపెట్టకూడదని వాడికి ఎంత తాపత్రయమో. పోనీలే, ఇది మన మంచికే. ఎందుకు కాదు, మనకన్నా పుచ్చుకునేవాడికి మరీ మంచిది. 3 లక్షల అడ్వాన్స్. అడ్వాన్స్ 3 అయితే మొత్తం బిల్లు ఎంతవుతుందో. ఇంతకీ అన్ని లక్షలొచ్చుకుని వాళ్ళేం పనులు చేస్తారో అంది. పెళ్లి పిలుపులు, రిజర్వేషన్లు, హోటళ్ళు, పెళ్లి బ్రాహ్మణులు, వీడియోలు, వాయినాలు, బహుమతులు, రిసెప్షను, కచేరీ. ఒకటేమిటి, 3 ముళ్ళు వెయ్యడం తప్ప అన్నీ వాళ్లే చేస్తారుట. పెళ్లి పెత్తనం చేద్దామని ఆశపడ్డట్టున్నావు పాపం. మనం వాళ్ళెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలి, పెట్టింది తినాలి. అన్నట్లు కాగితం పెన్ను పట్రా, మన వాళ్ళ లిస్టు తయారు చేద్దాం. అదొక్కటే మనం చెయ్యవలసిన పని. పెన్ అందిస్తూ అడిగింది. మరి పెళ్ళికొడుకు తల్లి ముహూర్తానికి చీర తెచ్చుకుంటుందా, లేకపోతే అత్తగారి లాంఛనం చీర ముందే ఇచ్చేయమంటుందా? నాకేం తెలుసు, వెళ్ళి గుండిగని అడుగు, తెలుస్తుంది. గుండిగని అడగడమేం కర్మ, ఏకంగా బామ్మనే అడుగుతాను రాత్రి కల్లోకొచ్చినప్పుడు. అయినా ప్రేమ పెళ్ళంటారు, ఇంత ఖర్చేమిటో. నాకు అప్పచెబితే 1 లక్ష మిగిల్చి ఏ పేదింటి పిల్లకో అక్షింతలు పడేయించకపోదునా? డబ్బు లక్ష్యాలు లేవు, ఏ లక్ష్యాలు లేవు. పాపం బామ్మకి తెలిస్తే ఏమనేదో. ఇక్కడితో ఈవెంట్ మేనేజర్ అనే ఈ కథ సమాప్తం. గడిచిన తరాల గత వైభవం, ఆపేక్ష, వ్యక్తిత్వాలు కళ్ళకు కట్టారు సుశీల గారు. ఈ కథలో నాకు నచ్చిన పాత్రలు ముందుగా వంట బ్రాహ్మడు సత్యం గారు. ఆయన ఓర్పు, యజమాని మాట పడకుండా ఉండేందుకు చూపించిన సమయస్ఫూర్తి నిజంగా చాలా గొప్పవి. తర్వాత బామ్మ సరమ్మ గారి మేనేజ్మెంట్ స్కిల్స్. ఇంకా పెళ్లి జంట స్వర్ణ బాచిలు మనసైన వారిని పెళ్లాడేందుకు చూపించిన చొరవ. ఆఖరుగా అయినా విశేషంగా చెప్పాల్సింది ఊరివారైన అందరి పెద్ద మనసుల గురించి. సుశీల గారికి నమస్కారాలతో సెలవు. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంత